అందరికీ నమస్కారము. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఏడాది ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో ఉగాది సెలబ్రేషన్స్ జరిగాయి. మా జగనన్న, భారతమ్మ ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడికి పూజలు చేసి ఉగాది మా అందరితో కలిసి సంబరంగా జరుపుకోవడం మనందరము చూసాము. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పండగని కూడా చూడకుండా రాజకీయాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు 2024 ముందట ఎవరు పండగలు జరుపుకోలేదు, ఇప్పుడే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక పండగలు జరిపేసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే పండగ పూట పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తూ ఉన్నాను, మీ కూటమి ప్రభుత్వం 2024లో ఏర్పడింది అబద్ధాల నక్షత్రంలో, అలాగే వెన్నుపోటు రాశిలో ఏర్పడింది. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి ఈ 20 నెలల్లో ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఆదాయము వ్యయము తీసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఆదాయం పెరిగింది తప్ప ఈ పేద ప్రజల తాలూకా ఆదాయం ఏమాత్రం పెరగని పరిస్థితి మనం చూసాం. కూటమిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి రాజపూజ్యం పెరిగింది తప్ప ప్రజలకు మాత్రం మనం చూస్తే అవమానమే జరుగుతూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అలాగే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలు మోసపోయామని లబోదిబోమంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు విద్యార్థులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, ఉద్యోగులకి మోసం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకి మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన ఈరోజు చదువుకునే విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక కాలేజ్ వాళ్ళు ఫీజు కట్టకపోవడం వలన, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ కుటుంబాలు ఈరోజు అప్పులు పాలైపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రైతులకైతే వారికి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఈ కూటమి పాలనలో ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. మహిళల సంగతి తీసుకుంటే ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సరికదా. మహిళల రక్షణ పూర్తిగా 20 నెలల్లో గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రోజుకి 50-60 మంది మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, 3-4 మంది మహిళల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల పరిస్థితి అయితే కక్కలేక మింగలేక అన్న పరిస్థితిగా ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి. ఈరోజు తలలు బాదుకుంటూ ఉన్నారు ఉద్యోగులు. అలా అన్ని వర్గాల ప్రజల్ని నెట్ట నిలువుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోసం చేయడం జరిగింది. ఆదాయ వ్యయంలో తీసుకుంటే ఈ కూటమిలో ఉన్న నాయకులు ఎంతసేపు దోపిడీకి ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని, ప్రజల రక్షణని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ఏడాది వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అత్యంత దారుణమైన పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయా, మళ్ళీ సుపరిపాలన కావాలన్నా, రామరాజ్యం లాంటి పాలన కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎన్నికలు వస్తే మళ్ళీ జగనన్నకి ఓట్లేస్తాము అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలు నమ్మి, వీళ్ళు ఇచ్చిన బాండ్స్, మేనిఫెస్టోలో విన్న హామీలు నమ్మి ఓట్లేసేసాము, తప్పు జరిగింది, అలాంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయము, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి మోసానికి మరొకసారి గురి కావద్దు. మళ్ళీ జగనన్న పాలన వస్తే మళ్ళీ అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్న స్థానంలో కూర్చోబెట్టడానికి జగనన్న ఆ రోజు ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఈరోజు మహిళా సంఘాలు పరపతి కోల్పోయారు, అలాగే వాళ్ళు ఆదా చేసుకునే అవకాశాన్ని కూడా ఈరోజు కోల్పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా జగనన్నకి మళ్ళీ జై కొడుతూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.